అమ్మా అమ్మా ఎవరమ్మా నువ్వు? ఏం కావాలి? ఏమైనా పని ఉంటే ఇయ్యండి దొరా. పనే లేదమ్మా ఇక్కడ. వెళ్ళురా. అయ్యో గట్టనమాకండి దొరా, ఏదో ఒక పని ఇయ్యండి, బతుకుతాను. వెళ్ళమమ్మా, లేదని చెప్తుంటే నీకు కాదు. ఏంటి గొడవ? పనేదైనా ఉంటే చెప్పమంటుంది, లేదని చెప్తే వినట్లేదు. ఏమా చెప్తున్నారు కదా, వెళ్ళు. వాంచన్ని కాలు దొరా, ఎవ్వరు లేని దాన్ని ఏదో ఒక పని చేసుకుని బతుకుతా. అన్ని పనులు వచ్చుదొరా, వంట చేస్తా, ఇల్లు ఉడుస్తా, చెట్లకు నీళ్లు పోస్తా, అన్నీ చేస్తా దొరా. నాకు తినకండి దొరా, కొంచెం కూడు పెట్టి మీకు తోచింది ఇయ్యుడ్రి. మాకు పని మనిషి అవసరం లేదని చెప్పాం కదమ్మా, అనవసరంగా విసిగించకు, వెళ్ళు. దొరా దొరా, మీరే ఇట్టంటే నేను ఆడికి పోవాలే. నీ పేరేంటమ్మా? రంగమ్మ. నీ ఇల్లు ఎక్కడా? నాకు ఇల్లు లేదమ్మా, కూడెక్కడ దొరుకుతుందో గూడు అక్కడే చూసుకోవాలి. జీతం ఎంత కావాలి? నాగేశ్వరి, ఇవన్నీ ఎందుకు? ముఖం తెలియని వాళ్ళ పనులు ఎందుకు పెట్టుకోవటం? వద్దు. దొరా ఊరుకో దొరా, అమ్మేదో పెద్ద మనసు చేసుకుని పనిస్తానంటుంటే అడ్డుపడతావు ఎందుకు దొరా? అందరూ ఇట్ట ముక్కు మొహం తెలియని దాన్ని గెంటెత్తే ఎవరూ లేని దాన్ని ఎట్టా బతకాలా? ఆగమ్మా, నువ్వు ఆగు. ఎందుకు అనవసరంగా కంగారు పడతావు? పాపం చూస్తూ ఉంటే మంచిదానిలాగే ఉంది. మన ఇంట్లో పనికి పెట్టుకుందాం. ఎందుకు నాగేశ్వరి, మన పనులు మనం చేసుకుంటున్నాం కదా. అది కాదు సంధ్య, నువ్వు అసలే ఒట్టి మనిషివి కాదు. నువ్వు అన్ని పనులు చేస్తూ ఉండడం మంచిది కాదు. నేను ఆయన సత్తిపండన్నయ్య మావయ్య కలిసి మరో 4 రోజుల్లో ఆ నాగశక్తి బిడ్డను వెతకడానికి బయలుదేరబోతున్నాం. మేం వెళ్ళిన తర్వాత ఇంట్లో పనులు ఎవరు చేస్తారు చెప్పు? అమ్మమ్మక వయసైపోయింది. పాపం ఈవిడొక్కతే ఎన్ని పనులను చేసుకుంటుంది? అందుకే చెప్తున్నాను, ఈవిడ్ని పనిలో ఉంచుకుందాం. నాన్న, మీరేమంటారు? నువ్వు చెప్పేది కూడా కరెక్టేనమ్మా. సరే చెప్పమ్మా, ఎంత జీతం కావాలి? పైసలదేముందమ్మా, మీకు తోసింది ఇయ్యుండ్రి. 3 పూటలా భోజనం పెట్టి 800 ఇస్తాం, సరేనా? చల్లగా ఉండు తల్లి. ఏంటిది? ఇలాంటివన్నీ చెయ్యకు, రా. నీ కాఫీ పెట్టడం వచ్చా? వచ్చమ్మా. అయితే అందరికీ కాఫీ పెట్టి తీసుకురా, ఎలా ఉంటుందో చూద్దాం. అట్టగేనమ్మా. హలో, ఏమైంది? అంతా నువ్వు చెప్పినట్టే చేసినా. నాగేశ్వరి ఇంటికి వచ్చి సెటిల్ అయినా. అక్కడేం ప్రాబ్లం లేదు కదా? ఎలాంటి తేడాలు రాలే. రాణి పని డిసైడ్ చేస్తే తేడా ఉంటుందా మళ్ళా? వెరీ గుడ్. నువ్వు అక్కడే ఉండి ఎప్పటికప్పుడు ఏం జరుగుతోందో నాకు ఇన్ఫార్మ్ చేస్తుండు. అవు మళ్ళా వచ్చినాకనే ఓ సంగతి తెలుసుకున్నా. ఏంటది? నాగేశ్వరి వాళ్ళు ఇంకా 4 రోజుల్లో ఆ నాగశక్తి బిడ్డను ఎత్తుకనీకి పోతారంట. వెరీ గుడ్. ఇంకా ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే నాకు వెంటనే ఇన్ఫార్మ్ చేయి. గట్లనే. సెల్ ఫోన్ సైలెంట్లో పెట్టావు కదా? గట్లాంటి వాటిల్లా మంచి హుషారుగా ఉంటుంది రాణి. నేను గీతానికి వచ్చేటప్పుడే సైలెంట్లో పెట్టినా. సరే అయితే ఉంటాను. మంచిదే.
ఇంట్లో ఎవరూ లేరేంటి? పైనుండారయ్యా. ఇదిగో పులితాత వచ్చాడు చూడు. ఎక్కడికి వెళ్ళావు విశ్వం? ఏం లేదు, అలా బజార్కి వెళ్ళి కుంకుమ పువ్వు తీసుకొచ్చాను. ఓహో, బిడ్డ ఎక్కడ తమర రంగులో పుడుతుందా అని కంగారు కాబోలు. అందుకే బిడ్డ ఎర్రగా పుట్టాలని కుంకుమ పువ్వు తెచ్చుకున్నాడు. అంతాండ్రోయ్ కొబ్బరి బొండం. ఏ, పా. నాగేశ్వరి, ఈ కుంకుమ పువ్వు రోజు పాలలో కలిపి సంధ్య చేత తాగించు. సరే సరే, ఇప్పుడేంటి? బిడ్డ ఎర్రగా ఉండాలి అంతేగా? ప్రతిరోజు ఏంటి, ప్రతి పూట తాగించేస్తాను. అయ్యో, ప్రతి పూటనా? నాకు అసలే పాలంటే పడవు. ప్రతి పూట తాగితే జీర్ణమవక కడుపు నొప్పి వస్తుంది. అలాగంతేం కాదులే అమ్మా, కంగారు పడకు. నాగేశ్వరి, వెంటనే ఒక గ్లాస్ పాలు తెప్పించి అందులో కుంకుమ పువ్వు కలిపి సంచికి పాప నా బావమరి సంతోషపడతాడు. అలాగే నాన్న. రంగమ్మా, అమ్మగారు, అరే ఓ గ్లాస్ పాలు తీసుకురా. అట్టగేనమ్మా. ఒరే ఇక్కడ రా. నేను సారీ. తొండి, ప్రతిదీ తొండి. ఓయ్, ఇడికి ఎక్కువైందిరా. ఏం కొడుతున్నావురా? వైట్ ని నల్లదో తెల్లదో ఏదో ఒకదాన్ని కొట్టు. వీడు వేసి- మాకు అన్నిటిని తెలుసులే కొట్టమా? బాబు. పెద్ద నసగాడే. అమ్మగారు, ఫౌల్ ఫౌల్ ఫౌల్. పైన పెట్టరా. మావయ్య, ఇది ఓపెన్ చేసి ఇవ్వు. స్పిన్. అది స్పిన్నా? ఇప్పుడు నువ్వు నీకు వాడు. బౌన్స్ వేస్తాను ఉండు. ఏయ్, ఉండు కుంకుమ పువ్వు బ్రేక్. నువ్వు కాదరా. ఏయ్ ఇదిగో తాగు సంధ్య. నువ్వు ఆడు. నాగేశ్వరి, నీ టర్న్. మధ్యాహ్నం అందరం కలిసి షాపింగ్కి వెళ్ళొద్దావా? అలాగే వెళ్దాం. ఇంట్లో బోర్ కొట్టేస్తుంది. సంధ్య, నీ రేయ్, టర్న్. నీకు ఇంట్రెస్ట్ లేకపోతే పో. నువ్వే పో. హే, పడి. నాగేశ్వరి, నాకు కొంచెం కాఫీ పెట్టివా? రంగమ్మా, అమ్మో వద్దు, ఆమెకు కాఫీ సరిగా చేయరాదు. నువ్వే చేసివ్వా? ఈ ఆట ఆడేసి వెళ్తానే. చెప్పు రాణి. నీదే. నీ ఆట నేను ఆడతానుగా. ప్లీజ్, తలనొప్పిగా ఉంది. సరే, ఆడండి ఆడండి. ఏం లేదు, గా సంధ్య కడుపుతో ఉంది కదా, దానికి పాలల్లా కుంకుమ పువ్వు కల్పిస్తుండ్రు. కుంకుమ పువ్వుతో పాటు విషం గిషం కలిపియమంటవా? ఏయ్ వద్దొద్దు, అలాంటి పనులేం చెయ్యకు. దాన్ని చంపితే ప్లాన్ మొత్తం స్పాయిల్ అవుతుంది. అది మనకి ప్రాణాలతోనే కావాలి. మరి గిడ నేనేం చేయను? నన్ను ఈ ఇంట్లో పని మనిషి లెక్క సెటిల్ చేసినావు. ఈ ఇంట్లో అంట్లు దొమ్ముతూ బతకాలనా నేను? చచా, అలాంటిదేం లేదు. ఆ సంధ్యని కిడ్నాప్ చేయాలి. దానికోసం మంచి ప్లాన్ ఆలోచిస్తున్నాను. కిడ్నాప్ చేయనీకి ప్లాన్ ఎందుకు? నాతో చెప్తే నేను చేసి పెడతా కదా. ఎలా చేసి పెడతావు? మన పోరగాండ్లు ఉన్నారు కదా, చెప్తే కిడ్నాప్ చేస్తారు. అయితే వెంటనే ఆ పని చెయ్యి. కానీ పని ఎలా చేస్తావో నాకు చెప్పి చెయ్యి. ఏముంది, వీళ్ళందరూ బజార్కు పోతారు కదా, అక్కడే సంధ్యను కిడ్నాప్ చేస్తామన్నట్టు. గుడ్, కానీ జాగ్రత్త. సరే సరే, నేను చూసుకుంటా. ఎవరితో మాట్లాడుతున్నావు? నేనా? ఎవరున్నారు ఇక్కడ? ఎవరు లేరు. నాకు నేనే మొత్తుకుంటున్నా. షాపింగ్కి వెళ్దామని చెప్పి ఇంకా ఎవరు రారంటారా? టైం అవుతుంది, త్వరగా రండి. నువ్వంటే ముసల్దానివే బామ్మ, చక రెడీ అయిపోతావు. మేం వయసులో ఉన్నాం కదా, ముస్తాబు చేసుకోవడానికి లేట్ అయిపోతుంది. అరే నువ్వంటే పర్లేదురా, నీకు ఇంకా పెళ్లి కాలేదు. షాపింగ్ కి అమ్మాయిలు కూడా వస్తారు కాబట్టి కాస్త గ్లామర్ గా తయారవడంలో తప్పేం లేదు. మా అంకుల్ ఉన్నాడు చూడు,
ఆయన ఇంకా అద్దం ముందు నుంచుని ఐబ్రో పెన్సిల్తో మీసాలకు రంగులు వేసుకుంటూ అద్దానికి అతుకుపోయి ఉంటాడు. మా నాన్ననేమి అనకపోతే మీకు పొద్దు గడవదే, ఊరుకోండి చాలు. అన్నీ అమ్మా ఇప్పుడు ఇలాగే ఆడపట్టిస్తారు. వీళ్ళకి కూడా నా వయసు వస్తుంది కదా, అప్పుడు తెలుస్తుంది వీళ్ళు ఏం చేస్తారు. సరే సరే, లేట్ అవుతుంది, బయలుదేరండి. పదోషం సంధ్య ఏమైంది? నాకు కాస్త తల తీరుతున్నట్టుగా ఉందండి. పద కూర్చుందు గాని. జాగ్రత్త. పాపం సంధ్యకి అనీజీగా ఉన్నట్టుంది. షాపింగ్కి పొడతులే, రేపొద్దున ఎప్పుడైనా వెళ్దాం. అయ్యయ్యో, నా కోసం మీరెందుకు ఆగిపోవడం? మీరు వెళ్ళి రండి, నేను రెస్ట్ తీసుకుంటాను. తోడెవరు లేకుండా ఎలా ఉంటావు? వద్దులే అమ్మా, షాపింగ్కి రేపు వెళ్ళొచ్చు. మరేం పర్వాలేదు అత్తయ్య గారు, రంగం ఉంది కదా, తను చూసుకుంటుంది. మీరు వెళ్ళి రండి. సంధ్యకు నేను తోడుగా ఉంటాను, మీరందరూ వెళ్ళరండి. అబ్బా, నాకు విషయం తెలిసిపోయిందా? ఏం తెలిసిపోయిందిరా? లాస్ట్ వీక్ ఈనాడు పేపర్లో బంగారు తండ్రి అని ఒక హెడ్లైన్ వేసి ఓ న్యూస్ వేశారు, చూసావా? అందులో 75% మంది భర్తలు తన భార్య కడుపుతో ఉంటే కెరియర్ని పక్కన పెట్టి భార్యను జాగ్రత్తగా చూసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారట. ఇప్పుడు మన విశ్వం చూస్తే నిజంగా అలాగే అనిపిస్తుంది. ఏడ్చావులే గాని వెళ్ళరండి. ఏం పర్లేదమ్మా, వెళ్ళరండి. వెళ్ళిరండి. జాగ్రత్త జాగ్రత్త. సరే వస్తాను సంధ్య. రంగమ్మ, ఓ గ్లాసులో జ్యూస్ తీసురా. ఇప్పుడు ఏవీ వద్దండి. ఏదిచ్చినా వద్దంటావేంటి? నువ్వు నీరసంగా ఉన్నావుగా, నువ్వు పట్రా రంగమ్మ. అట్టగేనయ్యా. చాలు. తాగు. వద్దు. రేయ్, నాగేశ్వరి ఇంటికి రండి రా, బండి తీసుకుని.
అక్క రేయ్ దాన్ని పట్టుండ్రీ అలాగే